శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. చాలా విశేషమైనటువంటి పండగ, పెద్ద పండగ అంటారు. శ్రీనాథుల వారు ఈ పండగ గురించి చాలా విశేషంగా రాస్తారు. అంత పెద్ద పండగ అయినటువంటి ఏది మన తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ భారతావనికి చాలా విశేషంగా ఇది చాలా గొప్ప పండగ, పెద్ద పండగ. కారణం ఏమిటయ్యా అంటే, ఏనాడు ప్రకృతిని, ఏనాడు పక్షులని, ఏనాడు సమస్తమైన భూమి మీద ఉండే జీవరాశిని ఆదరణతో మనము అవి కలిసి జీవించాలి అని సందేశం ఇచ్చే రోజు ఉంటుందో, ఆచరించే రోజు ఉంటుందో, ఆ ప్రతిరోజు పెద్ద పండగే. కారణం భూతయజ్ఞము అనేది చాలా ప్రధానం. మన పెద్దలు మనకి భూతయజ్ఞం గురించి చెప్పారు. సాధారణంగా పండగలు అంటే తెలుగు వాళ్ళందరం కూడా చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. చంద్రుణ్ణి లెక్క వేసుకొని ఇదిగో ఫలానా తిథండి, ఫలానా నక్షత్రం అండి అని మనం వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ పండగ మాత్రము ఒక వైకుంఠ ఏకాదశి అయినా లేదు భోగి, సంక్రాంతి, కనుము ఇవన్నీ కూడా కేవలం సూర్యనారాయణమూర్తిని ఆధారం చేసుకొని మాత్రమే చేసుకుండే పండగలు. అందులో భోగి అనే పదానికి అర్థం ఏమిటయ్యా అంటే ముందు రోజు అని ప్రధానంగా నిఘంటువుల్లో వచ్చేటటువంటి మాట. దేని ముందు రోజండి? ఏ పండగ ముందు రోజునైనా భోగి అనే పిలుస్తారు. అట్ల తద్ది ఉందనుకోండి, అట్ల తద్ది ముందు రోజుని అట్ల తద్ది భోగి అంటారు. కాబట్టి భోగి అనే మాటకి ముందు రోజు అని అర్థం. ఇది దేని ముందు రోజయ్యా అంటే ధనుర్మాసము నుంచి మకరానికి సూర్యనారాయణమూర్తి ప్రవేశం చేయడానికి ముందు భోగముతో కూడినటువంటి రోజు. కాబట్టి దీన్ని భోగి అంటారు. ఇదే ఆచార్యుల వారు చాలా అద్భుతంగా రాశారు. ఏమిటయ్యా అంటే వారు చెప్పేది, ఈ భోగి రోజున గోదాదేవి 30 పాసురాల్ని ఒక్కొక్క పాసురాన్ని చదువుకుంటూ రంగనాథుడి యొక్క అనుగ్రహంతో నిన్ను నేను వివాహం చేసుకొని సమస్తమైన భోగభాగ్యాలనే నేను ఇవ్వాలనుకుంటున్నాను అని కలలో కనిపించి చెబితే, ఆ మాట ఆ తల్లి వెళ్ళి విష్ణుచిత్తుడు ఆయన తండ్రికి చెబితే, అలా శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగంలో అందరూ చూస్తూ ఉండగా స్వామివారి యొక్క పదపద్మాల చెంతకి చేరి శ్రీరంగనాథుడిలో ఐక్యమైనటువంటి మహాభోగాన్ని పొందినటువంటి రోజు కాబట్టి భోగి అంటారు. అందుకనే ఈ రోజుకి మనం చక్కగా ఈ 30 రోజుల పాటు బ్రహ్మాండంగా ముగ్గులు వేసుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకొని ఈ గొబ్బెమ్మలన్నిటి యందు కూడా కామంచి పండ్లతోటి చక్కగా నైవేద్యం పెడుతూ ఆ అమ్మవారినే కాత్యాయని అమ్మవారిగా, ఎందుకు కాత్యాయని అమ్మవారు అని చెప్తున్నారు అంటే, కాత్యాయని అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కాత్యాయని అమ్మవారికి పూజ చేయటం వల్లే గోపికలకి కృష్ణ పరమాత్మ లభించాడండి అని పెద్దలు చెప్తారు. కాత్యాయని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క పత్ని, ఆ కృష్ణ పరమాత్మ యొక్క సోదరి. మరి ఇంటి ఆడపడుచుని మంచి చేసుకోకుండా ఆ ఇంటి పిల్లవాడు ఎలా దొరుకుతాడు? అందుకని గోపికలందరూ ఆ మహామాయని కాత్యాయని అమ్మవారిని అర్చించి పూజ చేసుకొని ముంగిళ్లలో ఉండేటటువంటి ఈ గొబ్బెమ్మల్నే గౌరమ్మ అని పిలిచి ఆ గౌరమ్మ చుట్టూ చక్కగా అలంకారం చేసుకొని ముగ్గుతోటి బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పండగ ఈ కాత్యాయని వ్రతము అని చెప్తారు. కాబట్టి ఇది కాత్యాయని వ్రతము అని కూడా పేరు దీనికి. ఎవరు కాత్యాయని అమ్మవారిని రోజు ఆరాధిస్తారో 30 రోజుల పాటు, వాళ్ళు ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఆ స్వామిలోనే ఐక్యమైపోతారు. ఉత్తరద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందయ్యా? కాత్యాయని అమ్మవారికి పూజ చేస్తే మాత్రమే తెరుచుకుంటుంది. అందుకని ఈ 30 రోజులు పాసురాలు చెప్పడం, భగవంతుణ్ణి చూడడం ఒక ఎత్తు అయితే, ఆ భగవంతుణ్ణి పొందడానికి మధ్యలో 10వ పాసురంలో చెప్తుందిగా ఆ అమ్మ, ఇదిగో ఈ తలుపు ఇట్లా తీసేవయ్యా, కవాట బంధం అట్లా తెరుచుకోవాలి నాకు అని. అలా తెరుచుకోవాలి అంటే ఇంటి ఆడపడుచు ఒప్పుకోవాలిగా. అందుకని కాత్యాయని వ్రతాన్ని విశేషంగా చేసుకొని ఆ అమ్మవారు శ్రీరంగనాథుడిలో ఐక్యమైనటువంటి మహత్పర్వమే ఈ అద్భుతమైనటువంటి భోగి. కాదండి, భోగికి ఇంకొకటి కూడా ఉంది. ఇంకొక కథ అద్భుతంగా చెప్తారు మనకి. ఏమిటి అంటే, ఒకప్పుడు కృష్ణ పరమాత్మ మనం ఇంద్రుణ్ణి పూజ చేయాల్సిన అవసరం లేదు అని కార్తీక మాసంలో ఇంద్ర పూజని ఆపి గోవర్ధన పూజ అని ఆరంభం చేశారు. ఈ గోవర్ధన పూజ యొక్క మాహాత్మ్యాన్ని బ్రహ్మాండంగా వాళ్ళకి చెప్పి చేయిస్తూ ఉంటే ఇంద్రుడికి కోపం వచ్చింది.
ఎవర్రా నాకు నిత్యం జరిగేటటువంటి పూజ నాపి వేరే పూజ చేస్తాడా అని కోపం వచ్చి ఆయన ఆధీనంలో ఉన్నటువంటి 7 మేఘాలని ఒక్కసారిగా వర్షించాడు. ఆ వర్షించేటప్పటికీ అది తట్టుకోలేక జనాలందరూ అల్లల్లాడిపోతూ ఉంటే కృష్ణయ్య వచ్చి చిటికెను వేలతోటి గోవర్ధనగిరిని పైకి లేపి రండి నా ఆశ్రయంలో శరణుజొచ్చండి అని అందరినీ నిల్చోబెట్టి ఆ ప్రజానీకాన్ని మొత్తాన్ని కాపాడినటువంటి ఆ అద్భుతమైనటువంటి రోజు. అది తెలిసినటువంటి దాన్ని తీసుకొని ఇంద్రుడు వచ్చి ఒక్కసారి సాష్టాంగం చేసి మహానుభావ నీతోటే నేను పోటీ పడ్డానా, నన్ను క్షమించవయ్యా అని సాష్టాంగపడ్డాడు కృష్ణయ్యకి ఇంద్రుడు. వెంటనే కృష్ణయ్య అనుగ్రహించి నీకు ఇలా ధనుస్సంక్రమణం అయ్యేటటువంటి చివరి రోజున మళ్ళీ ప్రత్యేకంగా ఇంద్రపూజ అని జరుగుతుందయ్యా అని ఇంద్రపూజని అనుగ్రహించారు. పోగొట్టుకున్నటువంటి భోగాన్ని భాగ్యాన్ని ఇంద్రుడు మళ్ళీ పొందినటువంటి రోజు కాబట్టి దీనిని భోగి అని పిలిచేటటువంటి సంప్రదాయం కూడా మనకి ఉంది. కాబట్టి భోగి చాలా విశేషమైనటువంటి సమస్త భోగభాగ్యాలకి భోగి. ఇలాంటి భోగి రోజున బ్రహ్మాండంగా ఉదయాన్నే లేచి పాత వస్తువులన్నిటినీ కూడా తీసుకొని చెక్కలు మొద్దులు ఏవేవైతే ఉంటాయో ఇక మీదట అన్నీ కొత్తగా చిగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, కాబట్టి పాతవైనటువంటి వాటిని తీసుకొని వచ్చి ఆ మొద్దుల్ని అన్నిటినీ వెలిగించాలి. లేకపోతే ఇక్కడ నుంచి చెమ్మ కోసం చెదలు పట్టడం మొదలు పెడుతుంది. ఆ చెద పెరిగింది అంటే మొదటి నుంచి ఎలా బలంగా ఉందో అలాగే ఉండడాన్ని స్వస్థితి అంటారు. అందులోకి చెద అనేటటువంటిది చల్లదనం కోసం ఏదైనా ఒక కొత్త మార్పు అనేది మన దాంట్లో చేసుకుంటావే అదంతా చెదబట్టడం లాంటిది. కాబట్టి ఆ చెదని మొత్తాన్ని ఈ భోగి రోజు తీసుకొని వెళ్ళి గుమ్మం బయట మంట పెట్టండి అయ్యా, తగలబెట్టండి మొత్తాన్ని అని చెప్పేటటువంటిదే మహత్తరమైనటువంటి భోగి. ఈ భోగి సమయంలో డప్పులు వాయిస్తూ తిరుగుతూ ఉంటారు. బ్రహ్మాండంగా డప్పులతోటి మొత్తము అంతా కూడా సంచారం చేస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇది భోగి యొక్క ప్రత్యేకత. భోగి నాడు చాలా విశేషంగా పాత వస్తువుల్ని తీసుకొని వెళ్ళి తగలబెట్టి కొత్తగా పడేటటువంటి ఆకులు ఇవన్నీ వస్తాయి. ఇది భోగికి అలాగే మన హోలిక నాడు ఈ 2 రోజుల నాడు ఈ దహనము అనేటటువంటిది ఒక ప్రక్రియగా మనకి సనాతన వైదిక ధర్మంలో చెప్పబడింది. సరే, ఈ భోగి అనేటటువంటిది ఇక్కడికి అయిపోతే ఇంకా గొప్ప విషయం భోగిలో ఏమిటి అంటే భోగి అన్ని పీడల్ని తీసేస్తుందండి. ఎలాంటి పీడలైనా వెళ్ళిపోతాయి. ఉదయాన్నే ఎవరైతే లేచి నూగుపిండి శరీరానికి పెట్టుకొని స్నానం చేస్తారో వాళ్ళకి పట్టినటువంటి పీడలు మొత్తము భోగి తీసేస్తుంది అని మన పెద్దలు చెప్తారు. కాబట్టి భోగి పీడల్ని తీసేటటువంటిది. కానీ ఇది చిన్నపిల్లలకి వర్తించదు. చిన్నపిల్లలకి స్నానముతోటి పీడ పోదట. వాళ్ళకి పీడ దేనితోటి పోతుందయ్యా అంటే మధ్యాహ్నం మళ్ళీ తీసుకొని వెళ్ళి వాళ్ళని చక్కగా ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఆ ఆసనం మీద రేగుపండ్లు ఎందుకు అంటే ఈ కాలంలో రేగుపండ్లు వస్తాయి. రేగుపండ్లు సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలని సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని అత్యుత్తమముగా అట్లా గ్రహించేటటువంటి లక్షణం ఉంటుంది. ఎంత చలిలో అయినా సూర్యకిరణం వస్తే చాలా అది గుంజుకుంటుందట. ఈ ధనుస్సంక్రమణంలో అది విశేషంగా వస్తుంది. కాబట్టి అలాంటి రేగి పండ్లని తీపి చెరుపు ముక్కల్ని తీసుకొని వచ్చి వాటితో పాటు బంతిపూలు అన్ని చిల్లర పైసలు కలిపి వాటిల్ని ఎప్పుడైతే వాళ్ళ నెత్తి మీద నుంచి ఇలా పోస్తామో పిల్లలందరికీ అప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి సమస్తమైన పీడలు దూరం అవుతాయి అని మనకి పెద్దలు చెప్తారు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో విశేషంగా దీని గురించి రాయపడ్డది. కాబట్టి భోగి నాడు పిల్లలకి గనక ఈ విధంగా మధ్యాహ్నం పూట కాస్త హారతిచ్చి ఇది చేస్తే సమస్తమైన పీడల నుంచి వాళ్ళు దూరమై భారతావని మళ్ళీ బలంగా యువకులతో బ్రహ్మాండంగా తయారవుతుంది. ఆ బలాన్ని ఇచ్చేటటువంటి పండగే ఈ అద్భుతమైన భోగి పండగ. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి కొత్త బట్టలన్నీ వేసుకున్నారుగా, సాయంత్రం అయ్యేటప్పటికి మామూలుగా రోజు అల్లుళ్ళని అందరినీ కొత్త పండగకి మనకు పిలుచుకోవడం సంప్రదాయం. కొత్త అల్లుళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. నిన్నటి దాకా లేనటువంటిది కొత్తది మన ఇంటికి చేరింది అని అందరూ ఆనందపడుతూ ఉంటారు. 2 వంశాలు కలిసినాయనే తృప్తి వస్తుంది. ఆ కలిసినటువంటి వంశానికి చెందినటువంటి పిల్లవాడిని వాళ్ళ ఆచారాన్ని బట్టి ఆహ్వానం చేసి వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వస్త్రాలు పెట్టి మా ఇంట్లో ఇలా ఉంటుందయ్యా అని కలిమిడిగా ఉండేటటువంటి పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగ యొక్క విశేషణాల్లో ఈ బంధువులందరూ కలిసి ఉండడము అనేది ఒక పెద్దమైన విశేషణము. అలాగే చక్కగా ఆ భోగినాడు ఇవన్నీ చేసుకుంటూ ఇంతమంది వచ్చారు కదా, మరి ఇంటికి అల్లుళ్ళు వచ్చినప్పుడు బంధువులు వచ్చినప్పుడు ఖాళీగా ఉండకూడదు అని సాయంత్రం పూట భోగి క్రీడలు అని జరుగుతాయి. ఈ క్రీడలు ఏదో వాళ్ళ ఒక్కళ్ళింట్లోనే జరుగుతాయి అనుకోవద్దు. ఇళ్లల్లో క్రీడలు ఇళ్లల్లోవే, బయట క్రీడలు బయటే. కాబట్టి విశేషంగా క్రీడలతోటి ఆటపాటలతోటి గడపండి అని చెప్పేటటువంటి పండగ ఈ పండగ.
ఇక భోగి నుంచి పతంగులు అనేటటువంటివి ఎగిరేస్తారు. ఎందుకు ఎగిరేస్తారయ్యా అంటే సూర్యనారాయణమూర్తి తన యొక్క యాక్సిల్ని మార్చుకున్నాడు అని చెప్పుకున్నాగా, ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి సంసిద్ధమయ్యాడు అని. ఆకాశంలో ఉండే సెలెస్టియల్ బాడీస్కి సంబంధించినటువంటి జ్ఞానం మీకు కలగాలి అనే ఉద్దేశంతో పతంగుల్ని పైకి ఎగిరేసి ఆ పతంగి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆకాశంలో ఉండే గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయిరా అని అనేక మంది పిల్లలు ఒకటేసారి గాలిపటాలని ఎగిరేస్తే ఆ గాలిపటాల యొక్క దీనిని బట్టి గ్రహాలు స్వతంత్రమైతే ఎలా తిరుగుతాయి, ఒక తంతువుతో ఉంటే నువ్వు ఎలా తిప్పితే ఎలా తిరుగుతాయి అనే విషయాన్ని చూపిస్తూ ఈ సమస్తమైనటువంటి గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ అనేటటువంటి వాడి తంతువుతో ఆయన ఎటువైపు తిప్పితే అటు జరుగుతున్నాయిరా, ఆ తంతువు నుంచి జరిగిపోతే వాడు ఎటుపోతాడో వాడికి తెలియదు, పతనం అయిపోతాడు అనే విషయాన్ని చూపించేట్టుగా బ్రహ్మాండంగా పతంగుల్ని ఎగిరేస్తారు. ఇలా భోగి పండగ అనేది చాలా విశేషంగా మన తెలుగునాట అనేక క్రీడలతో, సల్లాపాలతో, ఆనందంతో గడుపుకునేటటువంటి మహా పండగే ఈ భోగి. పండగకి ముందు రోజు అని విశేషంగా పెద్దలు చెప్తూ ఉన్నారు.